హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి శబరిమలకు వెళ్ళే భక్తులకు మనం ఆన్లైన్లో ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనిలో సర్చ్ బార్లో వచ్చేసి మనం శబరిమల ఆన్లైన్ అని అయితే మనం ఎంటర్ చేసుకొని క్లిక్ చేసినామంటే మనకి ఇలా వెబ్సైట్ కి అయితే డిస్ప్లే అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ అయితే మనం అయితే క్లిక్ చేసుకుందాం. శబరిమల ఆన్లైన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినామంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. రైట్ సైడ్ లో వచ్చేసి మనకు ఈమెయిల్ ఆర్డర్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది కదా. మనం ముందుగా ఇంతవరకు ఏమైతే రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి మనం కొత్త యూజర్ అయితే మనం ఇక్కడ కింద చూసుకున్నట్టుగా న్యూ యూజర్ అండ్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి యాడ్ ఫోటో ఉంది కదా, మనకి యాడ్ ఫోటో అనేది మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ చూస్ ఫైల్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన పాస్పోర్ట్ అనేది ఏదైనా కానీ మనం మంచిగా ఉన్న ఫోటో అనేది మనం పెట్టేసి అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనం క్రాప్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఫోటో ఇక్కడ వరకు మనం పెట్టుకోవాలనుకుంటే అక్కడ వరకు క్రాప్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినాం అంటే ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన పేరులో ఉన్నది ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ అనేది కూడా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్ నెంబర్ ఏదంటే అది ఇక్కడైతే మనం ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, రోజు మంత్ డే మంత్ అది ఇయర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మనం జెండర్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ ఆర్ ఫీమేల్ అండ్ అదర్స్ అనేది మనం సెలెక్షన్ చేసుకొని ఒకసారి దీన్ని స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ అడ్రస్ లెవెల్కి అయితే వస్తాం అనమాట. ఇక్కడ మనం అనేది మన ఆధార్ కార్డు మీద ఏదైతే అడ్రస్ ఏముందో అది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 2 లైన్లలో మనం పూర్తి అడ్రస్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కంట్రీ అనేది ఆటోమేటిక్గా అదే ఇచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఎవరి స్టేట్ ఏదైతే ఆ స్టేట్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలా. ఏ స్టేట్ నుంచి మనం బుక్ చేసుకోవాలనుకుంటే ఆ స్టేట్ అనేది ఇచ్చుకోవాలి. మీ స్టేట్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనమాట, ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ మనం అయితే సెలెక్షన్ చేసుకోవాలి. అలానే మనం జిప్ కోడ్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అడ్రస్ ప్రూఫ్ అనేది మనం ఇక్కడ ఒకటి ఏదైనా ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆధార్ కార్డు సెలెక్షన్ చేసుకుంటున్నా. అలానే దీనికి ఆధార్ కార్డు నంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పూర్తి నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, 12 డిజిట్స్. అలానే ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఆప్షనల్ అనమాట ఇది. ఇక్కడ స్టార్ గుర్తు లేనివి ఖచ్చితంగా ఇవ్వాలా అనేది అయితే ఏం లేదనమాట. స్టార్ గుర్తు లేనివి మనం వేయకపోయినా ఏం పర్లేదు, ఖచ్చితంగా స్టార్ నేటివ్ మాత్రమే మనం ఫిల్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనేది కదా, ఈ క్రియేట్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే డైరెక్ట్ గా మనం పాస్వర్డ్ అనేది పెట్టేసుకుందాం. క్యాపిటల్ లెటర్ అయితే పెట్టుకోవాలి. తర్వాత మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. పేరు ఒక నేమ్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో మధ్యలో @ పెట్టుకొని మళ్ళీ లెటర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా చేసుకోవాలి. క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే టిక్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్టుగా మనకు కంటిన్యూ అనేది అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మన మొబైల్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద సబ్మిట్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, మనం ఈ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనకు క్రియేట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఇక్కడ వచ్చేసి మనకి క్లిక్ హెయిర్ దగ్గర అయితే క్లిక్ చేసినామంటే మనకు లాగిన్ పేజ్ దగ్గరికి అయితే ఈ బ్రౌజర్ అనేది తీసుకెళ్తుంది అనమాట. స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి లాగిన్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏ మొబైల్తో అయితే మనం రిజిస్టర్ అయ్యింటామో ఆ మొబైల్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం ఇందాక పాస్వర్డ్ అయితే ఇచ్చాము కదా, పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చుకొని మనం ఇక్కడ లాగిన్ క్లిక్ అయితే చేసినామంటే మనకి ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. మన పేరు మీద డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకుందాం. విత్డ్రాల్ క్యూ అనేది మనం క్లిక్ చేసినామంటే మనం ఇక్కడ ఏ రోజైతే మనం టికెట్ కావాలనుకుంటామో డేట్ అనేది
మనం ఇక్కడ క్యాలెండర్ చూపిస్తుంది కదా, ఈ క్యాలెండర్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఈ క్యాలెండర్ క్లిక్ చేసినామంటే మనకు డేట్ అనేటివి, మనకి టికెట్స్ అవైలబుల్ లో ఉన్న డేట్స్ అనేటివి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో అయితే డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మనం కావాల్సిన డేట్ అయితే మనం సెలెక్షన్ చేసుకుందాం. అలానే మనకి ఇక్కడ టైం స్లాట్ అనేటివి కూడా మనకి చూపించడం జరుగుతుంది. మనకి ఏ టైం స్లాట్ కావాలో ఆ టైం స్లాట్ అనేది మనం క్లిక్ చేసుకున్నామంటే సెలెక్షన్ అయితే అయిపోతుంది అనమాట. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే సెల్ఫా అదర్సా అని అయితే ఉంటది. సెల్ఫ్ అంటే ఒకటే టికెట్ ఉంటది. అదర్స్ అయితే మనకు 5 టికెట్స్ అయితే మనకు బుక్ అయిపోతాయి అనమాట. మనకి అదర్స్ 5 మంది ఫిక్స్ చేసుకునేది ఉంది కాబట్టి నేను అదర్స్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి యాడ్ కొట్టినామంటే మనకి ఇక్కడ నేమ్ అయితే అడుగుతుంది. ఫస్ట్ నేమ్ అడుగుతుంది, అలానే లాస్ట్ నేమ్ అడుగుతుంది. అలానే మనం ఇక్కడ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, అదే పర్సన్ ది. నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫీమేల్ జెండర్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఫోటో ఐడి అనమాట, అంటే ఆధార్ కార్డు ఏమైతే మనం ఇస్తున్నామో అది ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం కింద వచ్చేసి మనం లాంగ్వేజ్ అనమాట, లాంగ్వేజ్ కూడా సెలెక్షన్ చేసుకోవాలి. అవసరం లేదు లాంగ్వేజ్ అనేది, మనకి స్టార్ గుర్తు ఏవైతే ఉంటాయో మండటరీగా అవైతే చేసుకోవచ్చు. డాష్ అడ్రస్ 1 ఉంది కదా, అడ్రస్ 1 క్లిక్ చేసుకొని మన అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ 2 లో అడ్రస్ 1 లో మన ఫుల్ అడ్రస్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అలానే స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదర్ మెంబర్ది. యాడ్ ఫోటో దగ్గర మనం క్లిక్ చేసినామంటే మనకు డైరెక్ట్ గా చూస్ ఫోటో అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూస్ ఫోటోలో మనం క్లిక్ చేసినామంటే మనకి ఫొటోస్ మనం అయితే ఎక్కడైతే స్కాన్ చేసి పెట్టుకుంటామో ఆ ఫోటో అనేది మనం డైరెక్ట్ గా దీంట్లోకి అప్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో క్రాప్ అయితే చేసుకుందాం. చేసుకున్న తర్వాత మన ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. మనం ఒకసారి స్క్రోల్ డౌన్ చేసినామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది యాడ్ అనేది కనిపిస్తుంది కదా, మనం ఈ యాడ్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలంట. ఎస్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇలానే సేమ్ మనం ఎంతమంది అయితే యాడ్ చేసుకోవాలో అందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. మనం 5 మెంబర్స్ అనుకుంటే 5 మెంబర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను అయితే 5 మెంబర్స్ అయితే యాడ్ అయిపోయినారు. నాకు చూస్తున్నారు కదా, ఇక్కడైతే యాడ్ అయిపోయినారు అనమాట 5 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం సెలెక్ట్ పిలిగ్రిమ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ టిక్ బాక్స్ అనేటివి మనం 4 టిక్ బాక్స్ అనేటివి పెట్టేసుకోవాలంట. చెక్ బాక్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినామంటే మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడనే మనం డైరెక్ట్ గా లడ్డు, అప్పడం అలాంటివి ఏమైనా ఉంటే కూడా మనం ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. క్వాంటిటీని బట్టి మనం ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని మనం ఇక్కడ అమౌంట్ కూడా ఎక్కడనే పే చేయాల్సి వస్తుంది. మనం ఏమైనా ప్రసాదం అయితే ఆర్డర్ పెట్టామంటే అవేమి వద్దు కాబట్టి నాకు డైరెక్ట్ గా అయితే మనం యాడ్ వైట్ లిస్ట్ అయితే క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం డేట్ అనేది మళ్ళీ ఒకసారి సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే టైం స్లాట్ కూడా మనం అయితే సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. దీంట్లో వచ్చేసి చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ డౌన్ చేసినామంటే ఇక్కడ కింద వచ్చేసి మనకు యాడ్ టు వైట్ లిస్ట్ క్లిక్ చేసుకున్నామంటే డైరెక్ట్ గా మనకు ఇక్కడ మనకు ఎన్ని టికెట్స్ బుక్ చేసాం అనేది మనకి ఇక్కడ చూపిస్తడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు టికెట్స్ కి అమౌంట్ అయితే ఏం కట్ కాదనమాట, 0 టికెట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్రొసీడ్ టు క్లిక్ చేయాలన్నమాట. ప్రొసీడ్ అనేది క్లిక్ చేసినామంటే డైరెక్ట్ గా మళ్ళీ న్యూ ట్యాబ్ కి అయితే వెళ్తాము. నెక్స్ట్ ట్యాబ్ కి అయితే వెళ్తాము. మనకు టికెట్స్ అనేటివి డైరెక్ట్ గా బుక్ అయితే అయిపోయినాయి అనమాట. బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే అయ్యింది. మనకి ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. నచ్చిన ఒక సింబల్ అయితే మనం క్లిక్ చేసి అయితే చేసేద్దాం. మనకి ఎక్సలెంట్ ఉంటే ఎక్సలెంట్, గుడ్ ఉంటే గుడ్, ఏదో ఒకటి మనం అయితే ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ లో టికెట్స్ డౌన్లోడ్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసినామంటే మనకి ఇలా టికెట్స్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఈ టికెట్స్ అనేటివి మనం జాగ్రత్తగా మనకు అక్కడ దర్శనం దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనకు అక్కడ టికెట్స్ అనేటివి మనం అయితే చూపించాల్సి ఉంటుంది అనమాట. మేము ఇలానే బుకింగ్ అయితే చేసుకొని టికెట్స్ అయితే తీసుకెళ్ళాము, కానీ మాకైతే ఎవరైతే అక్కడ టెంపుల్స్ లో అయితే టికెట్స్ అయితే మరి అడగలేదు. మరి అంటే ఫుల్ బిజీలో ఉన్నప్పుడు అయితే ఏమన్నా అడుగుతారేమో మరి తెలీదు. శబరిమలకి వెళ్తున్న భక్తులకు విన్నపం ఏంటంటే ఒక రోజు ముందుగానే వెళ్ళడం అయితే చాలా బెటర్ అనమాట. దర్శనం స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళామంటే మనకైతే భక్తులు అనేది రద్దీ చాలా ఫుల్గా అయితే ఉంటుంది. పైన కొండ మీద అసలు మనకు ఉండడానికి కూడా చోటు లేనంత విధంగా అయితే ఉంటుంది అనమాట. మేమైతే ఒక రోజు ముందుగానే వెళ్ళి మనకు టికెట్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ రోజే బుక్ చేసుకున్నాము. మాకు ఫస్ట్ రోజు పోయిన రోజు సాయంత్రం అయితే క్యూ లైన్ అయితే ఓపెన్ చేసినారు, కానీ మనకి పైకి పోవడానికి అయితే 12 గంటలకే మనకి పైకి అయితే ఓపెన్ చేస్తారన్నమాట. గేటు 12కి ఓపెన్ చేసిన తర్వాత మనకి సాయంత్రం 5 గంటలకైతే లోపలికి దర్శనానికి అయితే వదిలినారు. మాకైతే టెంపుల్ మొత్తం అయితే ఖాళీ అయితే ఉందన్నమాట. ఫస్ట్ లైన్ లో మేమే ఉన్నాము. ఫస్ట్
చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే ఒక్కరు కూడా లేరు లోపల, ఖాళీగా అయితే ఉందన్నమాట ఫుల్గా. మొబైల్ అయితే డైరెక్ట్ గా అలో అయితే ఉందన్నమాట గుడిలోకి. ఎవరైతే ఏం పట్టుకోరు, చెకింగ్ అయితే ఏమి ఉండదు. డైరెక్ట్ గా తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ డైరెక్ట్ గా తీసుకొని రావచ్చు. లోపల కూడా వీడియో కూడా తీసుకోవచ్చు, ఫొటోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఏమైతే ఏమన్నారు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. నేనైతే కామెంట్ అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడానికి చూస్తూ ఉంటాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.